హాయ్ ఫ్రెండ్స్, రాజేశ్వరి కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను ఆలు కుర్మా చేస్తున్నాను. ముందుగా 2 ఆలుగడ్డలు శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. ఇందులోకి కూరకి సరిపడేంత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడయింది. ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, కొద్దిగా ఆవాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాయి, కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి. కొంచెము మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయినాక ఒక 2 టమాటాలు చిన్నవి కట్ చేసి పెట్టాను ముక్కలుగా, అవి వేస్తున్నాను. టమాటాలు వేసినాక 1 స్పూను సాల్ట్ వేసాను. టమాటాలు కొంచెము మగ్గేంత వరకు సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. మాడకుండా సిమ్లోనే పెట్టి ఇవి కలుపుతూ ఉండాలి మెత్తబడేంత వరకు టమాటా ముక్కలు. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. టమాటాలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఉడికినాయి. ఇందులోకి కొద్దిగా పెరుగు వేస్తున్నాను. ఒక 4 స్పూన్లు పెరుగు వేసి, చిన్న స్పూనేనండి, పెరుగు వేసినాక ఇలా కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టి ఇలా కలుపుకోవాలి. మంట పెద్దగా పెడితే పెరుగు ఇరిగిపోయినట్టు అయిపోతుంది. కాబట్టి సిమ్లోనే ఉంచుకొని ఇట్లా అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక గ్రేవీ లాగా అయ్యింది కర్రీ. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసాను. 1 స్పూనున్నర కారం వేసాను. 1 స్పూను ధనియాల పొడి వేసాను. ఇప్పుడు ఇందులోకి వాటర్, 1 గ్లాసు వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసినాక ఇలా కలుపుకోవాలి. మనం ముందుగానే ఆలుగడ్డలు ఉడకబెట్టి ముక్కలుగా కట్ చేసుకున్నాము. టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకొని మీడియంలోనే ఒక 2 నిమిషాలు ఇట్లా ఉడికించుకోవాలి.
చూడండి గ్రేవీ లాగా ఇట్లా దగ్గరకు అయిపోయింది కర్రీ. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కర్రీని ఒక బౌల్లో తీస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.